For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఎలా అయితే ఇంట్లో తల్లి అలాగో ఊరికి గ్రామ దేవతల. నిమ్మకాయ కోస్తే కూడా బలి అంటారు. ఒక నిమ్మకాయ కనుక మనం కోసి పెట్టామనుకోండి, ఒక కోడిని కోసిచ్చి పెట్టినంత ప్రభావం ఉంటుందమ్మా. ఒక కొబ్బరికాయ కొట్టామనుకోండి, ఒక మేక, ఒక గుమ్మడికాయ కత్తిసి పెట్టామనుకోండి, ఒక దున్నపోతుని బలిచ్చినంత ఫలితం ఉంటుంది. కొన్ని శక్తులకు అవసరం, దేవతకు అక్కర్లేదు. ఆ శక్తులు ఇలా ఇబ్బంది పెడుతున్నాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఒక మంత్రంతో ఇటువంటి బలి ఇవ్వడము అనేటువంటిది ఒక తాంత్రికమైనటువంటి దాంట్లో వచ్చినటువంటి ప్రక్రియ. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అసలు గ్రామ దేవతలు అంటే ఎవరు గురుగారు? నిజంగా గ్రామ దేవతలు ఉన్నారా? అయితే చాలా ఊళ్ళల్లో గ్రామ దేవతలకు బలి కూడా ఇస్తూ ఉంటారు. అసలు ఇది మంచిదేనా? అసలు ఈ బలి ఇవ్వడం అనేది సనాతనమేనా? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ దేవత ఆ గ్రామాన్ని మొత్తం కాపాడుతూ ఉంటుంది. గ్రామదేవత లేకపోవడం అనేటువంటిది లేదు, అటువంటి సందేహమే అక్కర్లేదు. మీరు ఏదైనా గ్రామం నుంచి బయటికి వెళ్తున్నారనుకోండి, ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏమిటి? ఇప్పుడు మనకి సిటీలో ఉన్నాం, మనం ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్నాం. ఆ ఏరియాకంటూ ఒక టెంపుల్ ఉంటుంది కదా, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం బయటికి వెళ్తున్నాం, ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్తున్నాం, ఒక్కసారి ఆ ఆలయానికి వెళ్ళి, మీకు దగ్గరలో ఏ ఆలయం ఉందో మీ ఇంటికి, ఆ ఆలయానికి వెళ్ళి ఒక్కసారి నమస్కరించుకొని మీరు వెళ్ళినప్పుడు జరగవలసిన విపత్తు రాదు. మీకు పెద్ద విపత్తు జరగాల్సింది చిన్నదంతా పోతుంది. పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది చిన్నదేదో రాయి తగులుతుంది కాలికంతే. అట్లా మనము గ్రామ దేవత అలా మమ్మల్ని కాపాడుతుంది. మనం గుర్తుపెట్టుకోండి, 100% కాపాడుతుంది. మీరు ఎన్ని దేవతా మందిరాలకు వెళ్ళండి, ఎంత క్షేత్రాలకు వెళ్ళండి, గ్రామ దేవతని మర్చిపోకూడదు. ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా అయితే ఇంట్లో తల్లి అలాగో ఊరికి గ్రామ దేవత అలా. సో 100% గ్రామదేవత అనేటువంటిది ఆ గ్రామాన్ని కాపాడడానికి ఉంటుంది. మనం ఎంత గ్రామదేవతకి చేసుకుంటుంటే మనల్ని అంతా కాపాడుతుంది. పాయింట్ నెంబర్ 1. ఇక రెండో పాయింట్, ఈ బలులు ఇవ్వడం అనేటువంటిది అన్నారు. కలియుగంలో బలి నిషిద్ధము. బలి అనేటువంటిది లేదు అసలు, కలియుగంలో చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి మనిషి యొక్క ఆలోచన విధానం కానీ ఇవన్నీ తీవ్రంగా ఉంటాయి. బలిస్తుంది ఏదవుతుందంటే ఇంకా విపరీతంగా ఇది చేస్తుంటారు. అయితే కనకదుర్గమ్మను ఆరాధించే వాళ్ళు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు. చెప్తాయనండి. అయితే ఇక్కడ ఈ బలి అనేటువంటి దానికి ఎంతసేపు కోడినో మేకనో ఇవ్వడమే బలని కాదు, అన్నంతో పెట్టేటువంటి పదార్థాన్ని కూడా బలి అంటారు. నిమ్మకాయ కోస్తే కూడా బలి అంటారు. ఒక నిమ్మకాయ కనుక మనం కోసి పెట్టామనుకోండి, ఒక కోడిని కోసిచ్చి పెట్టినంత ప్రభావం ఉంటుందమ్మా. ఒక కొబ్బరికాయ కొట్టామనుకోండి, ఒక మేక, ఒక గుమ్మడికాయ కట్ చేసి పెట్టామనుకోండి, ఒక దున్నపోతుని బలిచ్చినంత ఫలితం ఉంటుంది. ఈ కలియుగంలో నిమ్మకాయ కానీ, కొబ్బరికాయ కానీ, లేదా ఒక గుమ్మడికాయ కానీ ఇవి పెట్టాలి. అలాగే బలి అంటే ఎంతసేపు ఇవే కాకుండా అన్నము ఇట్లాంటివన్నీ కూడా బలి పదార్థాలుగా చెప్తూ ఉంటారు. చాలామంది తెలియక బలి అంటే జంతువునే చంపేయాలనుకుంటూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది బలి అనేటువంటిది అంటే, ఒకప్పుడు మనకి ఎట్లా అంటే కొన్ని ఆచారాలు ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి కొన్ని ఊర్లలో. ఇప్పుడు చూడండి, ఊర్లు ఒక్కొక్కసారి మనకి ఒక రకమైనటువంటి రోగాలు వచ్చేవి, కొన్ని సీజనల్గా వచ్చేవి. అలాంటప్పుడు ఏం చేసేవారు, మనం ఇప్పుడు కూడా మనం బోనాలు ఇట్లాంటి టైంలో పసుపు నీరు, వేపాకు ఇవన్నీ పట్టుకొని వెళ్తాం అమ్మవారి దగ్గరికి కదా. అన్నము అదంతా వండుకొని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి ఆ పసుపు నీరు అందరి మీద జల్లుతూ ఉంటారు. మనకి పసుపు నీరు, వేపాకు ఇవన్నీ ఏంటి, రోగాలను తగ్గించేటువంటి ప్రక్రియలు. అయితే అప్పటి వాళ్ళు ఎలాగా దీన్ని తీసుకున్నారంటే, ఇప్పుడు చూడండి అమ్మా, కొన్ని మాంస సంబంధించినటువంటి వాటిల్లో మనిషి యొక్క ఎనర్జీ పెంచేటువంటి కొన్ని ఉంటాయి. సైంటిఫిక్గా కూడా మనం తెలుసుకుందే. అప్పుడు వాళ్ళు ఏం చేసేవారు అని, అందరూ ఒక దగ్గర కూడడం, అమ్మవారి దగ్గర పూజ చేయడం, చక్కగా అందరి మీద ఆ వేపతో కూడినటువంటి ఆ వేపను ముంచినటువంటి పసుపు నీళ్ళని జల్లడం, అక్కడ ఆ యొక్క మేకనో కోడినో బలి ఇవ్వడం, దాన్ని అమ్మవారి ప్రసాదంగా స్వీకరించడం. అంటే చలికాలం, వర్షాకాలం ఎక్కువగా వస్తూ ఉంటాయి మనకి రోగాలు, అందుకని ఈ వర్షాకాలంలో ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు యాక్చువల్గా. అంటే వాళ్ళకేమిటి, బాడీకి ఒక స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటి ఫుడ్ ఏదైనా తీసుకోవడం అనేటువంటిది ఆ రకంగా ఆ యొక్క ఆచారం కొన్ని ప్రాంతాల్లో అలా వచ్చింది. కానీ ఈ కలియుగంలో కంపల్సరీ వాటిని భగవత్ పేరుతో ఇవ్వకూడదు అనేటువంటిది శాస్త్రంలో చెప్పినటువంటిది. అంటే కలియుగంలో బలి పనికిరాదు, పరాశర సంహితల్లో ఉంటుంది చాలా స్పష్టంగా ఇది. ఓకే,
ఇంకా కొంతమంది దాన్ని కొన్ని వామాచారాలు, దక్షిణాచారం మంచిదిలే, వామాచారము, కౌలాచారం కొన్ని ఉంటాయి. కొన్ని ఆచార వ్యవహారాల్లో ఇస్తూ ఉంటారు. బట్ ఈ కలియుగానికైతే పనికిరాదు. ఎందుకంటే ఇవి ఏవైతే నిమ్మకాయ, గుమ్మడికాయ అని చెప్పాను కదా, ఇవి ఈక్వల్ టు బలే చెప్పాలంటే. ఓకే, అయితే ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బలి తీసుకునేది దేవత కాదు. ఇది మీరు ఫస్ట్ బాగా అర్థం చేసుకోండి. కొన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తులకి బలి అవసరము. ఎలా అంటే, కొంతమంది చూడండమ్మా, ఏదైనా ఒక ఫ్యాక్టరీ కడతారు, అక్కడ ఏదో ప్రమాదం జరుగుతుందండి. ఆ ప్రమాదం జరుగుతున్నది మేము బలిచ్చాము, మొన్న ఒక మేకనో కోడినో బలిచ్చామండి, అప్పటి నుంచి అవి ఆగిపోయండి అంటుంటారు. కొన్ని ఏరియాల్లో మీరు చూడండి, కొన్ని రోడ్లు టర్నింగ్ దగ్గర అక్కడ ఎప్పుడు యాక్సిడెంట్ జరుగుతున్నాయి సార్. మా ఊరు వాళ్ళందరూ ఏం చేశారంటే, అక్కడ ఒక శక్తి దేవత అది కట్టి అక్కడ ఒక కోడిని బలిచ్చామండి, అక్కడ నుంచి యాక్సిడెంట్స్ ఆగిపోయండి అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఎవరికి ఇస్తున్నాము? దేవత తీసుకోవట్లే బలి. మీరు బాగా అర్థం చేసుకోండి, దేవత ఎక్కడా తీసుకోదు. ఎందుకు అంటే, దేవతకి అందరూ బిడ్డలు కదా, సకల ప్రాణులు బిడ్డలు. బలి కోరుకుంటుందా? కోరుకోదు. కోరేది ఎవరు అంటే, ఒక శక్తులు ఉంటాయి, అవి నెగటివ్ ఎనర్జీస్ కొన్ని తిరుగుతూ ఉంటాయి. ఒక గృహప్రవేశం చేశారనుకోండి అమ్మ, గృహము ఇంకా ప్రవేశం చేయకముందు పిశాచము అంటారు, నెగటివ్ ఎనర్జీ ఒకటి ఉంటుంది ఇంట్లో. అందుకని మనకి పురోహితులు ఏం చేస్తారంటే, బాబు నువ్వు మురమురాలు, అదేవిధంగా నిమ్మకాయ, కొబ్బరికాయ లాంటివి ప్రతి గుమ్మం దగ్గర కొట్టి కట్ చేసి పెట్టిస్తారు. మీకు మరి ఐడియా ఉందో లేదు, ఇలా పోయిస్తారు మురమురాలు. ఎందుకు పోయిస్తారంటే, అది దాన్ని ఆహారంగా తీసుకొని వెళ్ళిపోమని మంత్రం చదువుతారు. ఆ ఇంట్లో పిశాచం ఉంటుంది మీరు గృహప్రవేశం చేయకముందు. అలాగే ఒక శవాన్ని మోసుకొని వెళ్ళేటప్పుడు మురమురాలు జల్లుతారు, మీరు చూసే ఉంటారు. ఎందుకు జల్లుతారు అంటే, ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ ఆత్మ బయటికి వచ్చినప్పుడు అది దానికి సరైన సంస్కారాలు కనుక జరగకపోతే ఇంత ఆకారంలో బయటకు వస్తుంది ఆత్మ. ఇది గరుడ పురాణంలో ఉంది. దానికి సరైన సంస్కారాలు జరిగేసరికి ఇంతగా మారుతుందని చెప్తారు శాసనాలు చేయంత. అప్పుడు ఆ యొక్క సోల్ని తీసుకొని వెళ్తారు, ఎంబట్లు తీసుకెళ్ళి అది ఎక్కడ ప్రవేశపెట్టాలి ఏంటన్నది. సరైన సంస్కారాలు జరగనప్పుడు లేదా ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ శవంతో పాటు ఇవన్నీ కూడా వస్తాయి, పిశాచాలు కూడా వెళ్తూ ఉంటాయి. వాటికి ఆహారంగా వేయడమే ఈ మురమురాలు చల్లడం. అలాగా కొన్ని శక్తులకు అవసరం, దేవతకు అక్కర్లేదు. ఆ శక్తులు ఇలా ఇబ్బంది పెడుతున్నాయి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఒక మంత్రంతో ఇటువంటి బలి ఇవ్వడము అనేటువంటిది ఒక తాంత్రికమైనటువంటి దాంట్లో వచ్చినటువంటి ప్రక్రియ. అది రాను ఏమైపోయిందంటే, నేను దేవతకి ఇస్తున్నాను అనుకుంటున్నాడు మనిషి. దేవత ఎందుకు కోరుకుంటుంది? మాంసాహారాలు, నాన్ వెజిటేరియన్లు, రోస్టెడ్లు, లేకపోతే రకరకాల చిల్లీ ఇవి తినేది ఆ దేవత అంటే. అంతే కదా. మనం ఏదైనా నాన్ వెజిటేరియన్ తింటేనే టెంపుల్కి వెళ్ళము, దేవుడు ఎందుకు తింటాడు? ఒకసారి ఆలోచించండి. అవునండి, పూజ చేయము, అమ్మో నేను వాళ్ళ. అలాగే మన మనుషులు ఎలానో అన్ని మీరు అన్నట్టు అన్ని ప్రాణులు దేవతకి గాని సమానమే కదా. ఇప్పుడు అలా కాదమ్మా, మీరు నాన్ వెజిటేరియన్ తిన్నారు, టెంపుల్కి వెళ్ళమంటే వెళ్తారా? అమ్మో నేను నాన్ వెజిటేరియన్ నేను రానంటాడు. మనం దేవుడి దగ్గరికే వెళ్ళాం కదా, దేవుడే తీసుకునేటట్టయితే ఇంకా మనం శుభ్రంగా దాంతోనే చేస్తాం కదా. మనిషి అలా భ్రమపడుతున్నాడు. కొన్ని ఆచార వ్యవహారాల్లో అలా కూడా చేస్తారు. అందుకని దానికి ఇస్తున్నాము అనుకుంటాం, కానీ ఇక్కడ జరిగేది కొన్ని శక్తులకి ఇస్తున్నారు చేసేవారు ఎవరైతే ఉన్నారు. ఈ క్లారిటీ ఫస్ట్ రావాలి. ఇది తెలియనంతసేపు ఆ భ్రమలో ఉంటాడు, దేవత ఏంటి, బలి కోరుకోవడం ఏంటి అని. కొన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తులకి అవి అవసరము, అలాది ఇస్తూ ఉంటారు. బట్ అటువంటిది ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మనం లలిత చేసుకోవడం ద్వారాను, హనుమాన్ చాలీసా చేసుకోవడం ద్వారాను, లేకపోతే చండీ పారాయణం చేయడం ద్వారాను కూడా మనం తొలగించుకోవచ్చు ఆ ఎనర్జీని, ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసుకోవచ్చు. కంపల్సరీ అవే చేయాలని రూల్ ఏమీ లేదు ఈ కలియుగంలో, ఇది గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.